హాయ్! ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరికీ కూడా 50,000 రూపాయలే జీతం కింద వస్తుంది. కాకపోతే ఒక ఫ్రెండ్ వచ్చిన ఈ జీతంలోనే సరిగ్గా తన యొక్క ఆర్థిక చిట్కాలు ఫాలో అవుతూ మంచిగా ఒక కార్పస్‌ని ఏర్పరచుకోగలిగాడు. కాకపోతే ఆ రెండో స్నేహితుడు ఏమైపోయాడు అనంటే వచ్చిన జీతాన్ని మొత్తం ఖర్చు చేస్తూ మళ్ళీ వచ్చే నెలకి వచ్చే జీతం మీద ఆధారపడిపోతూ పేచెక్ టు పేచెక్ కింద బతకడం మొదలుపెట్టాడు. అయితే ఇలాగా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఫస్ట్ ఫ్రెండ్ ఫాలో అయిన ఆర్థిక చిట్కాలేంటి? 12, 20 అండ్ 80 రూల్ గురించి ఈరోజు ఈ షార్ట్ ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిది 12 అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే మీరు ఏర్పరచుకోవాలో దాన్ని మీరు కనీసం 12 నెలల యొక్క అవసరమైన ఖర్చులు. రెండవది 20 వచ్చిన ఆదాయంలో కనీసం 20% తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి చేయాలి. దీన్ని మీరు ఇంకా పెంచుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ రూల్కి 20% అన్న మినిమం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అలా చేసిన 20% ఇన్వెస్ట్మెంట్స్లో మనకు వచ్చే ఆదాయం 50,000 అయితే 20% 10,000 అవుతుంది కదా. అలా చేసి ఆ 10,000 ఇన్వెస్ట్మెంట్లో కూడా 80% అంటే మూడవ రూల్ 80% దాకా తీసుకెళ్లి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే 12% కేటగిరీ యావరేజ్ కింద మనకి రిటర్న్స్ ఇచ్చినా కూడా వచ్చే 20 సంవత్సరాల పాటుగా ఇలాగానే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే 74 lakhs వరకు మీ కార్పస్ అనేది ఏర్పడుతుంది. సో మీరు మిమ్మల్ని ఏ ఫ్రెండ్తో పోల్చుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.